ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. దంత సమస్యలు అంటే ఏంటి? అసలు ఎటువంటి సమస్యలను మనం దంత సమస్యలుగా పరిగణిస్తాం? ఇలాంటి అన్నిటికి కూడా సమాధానాలు మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ డెంటిస్ట్ డాక్టర్ సౌమ్య భూమకంటి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, దంత సమస్యలు అంటే ఏంటి మేడం అసలు? యాక్చువల్లీ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. బట్ అది ఎలా తెలుసుకోవడం అనేది ఈరోజు నేను చెప్తాను. సో, చాలా మందికి మౌత్‌లో బ్యాడ్ స్మెల్ రావడము, లేదా టీత్ డిస్‌కలర్డ్ అవ్వడము, లేదా ఎక్కడో చోట ఫుడ్ లాస్‌మెంట్ అవ్వడము. సో, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌గా స్టార్ట్ అవుతాయండి. సో, ఇది మనము చూసుకున్నట్టయితే గనక అవి ప్రివెంట్ చేయకపోతే గనక మళ్ళీ అవి పెద్ద ప్రాబ్లమ్స్ కిందకి మారే అవకాశాలుంటాయనమాట. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే చిన్నగా ఎక్కడన్నా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కోవడం గానీ, లేదంటే చిగుళ్ళ నుంచి బ్లడ్ వచ్చినప్పుడు గానీ, ఇదేం అవ్వదులే అని అనుకుంటారనమాట. కానీ దాని వల్లనే అంటే మనం అలా వదిలేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి. సో, గమ్ ఇన్ఫెక్షన్స్, క్యావిటీస్, సో, ఇట్లా సెవరల్ అదర్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇవన్నీ ఓరల్ హెల్త్ కేర్ యొక్క భాగం అనమాట. గమ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మేడం గమ్ ఇవి? ఇన్ఫెక్షన్స్ అంటే, ఇప్పుడు చాలా మందికి చిగుర్లు వాపులు రావడము, చిగుర్ల నుంచి రక్తం రావడము, బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ రావడము, లేదా మామూలుగానే మౌత్ నుంచి స్మెల్ రావడము, ఇలా ఉంటూ ఉంటుందనమాట. సో, దీనికి రీజన్ ఏంటి అంటే గమ్ ఇన్ఫెక్షన్. అంటే గమ్ ఇన్ఫెక్షన్ అంటే చిగుర్లు వాపులు రావడం అనమాట. సో, దానివల్ల మనకి బోన్ అనేది ఇంపాక్ట్ అనేది బోన్ పైన పడడము. సో, అందుకే అంటారనమాట ఓరల్ హెల్త్ ఈజ్ టోటల్ హెల్త్ అని. సో, ఇవన్నీ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే అది సిస్టమిక్ హెల్త్ అంటే మన జనరల్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడకుండా ఉంటుందనమాట అట్లా. ఓకే. అంటే మనకి దంత సమస్యలు ఏవైతే వస్తాయో అవి మన మామూలు హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయంటారా? అవునండి. సో, ఏ విధంగా జనరల్‌గా చూపిస్తాయి? ఇప్పుడు చాలా మందికి అంటే చూసుకున్నట్టయితే గనక డయాబెటిస్ ఉన్న వాళ్ళుంటారు. సో, వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఓరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనమాట. సో, వాళ్ళు దానికి కేర్ తీసుకోవడము. అంటే మన మౌత్‌ని క్లీన్‌గా పెట్టుకోవడము, అండ్ ఎట్లా బ్రష్ చేస్తున్నారో గమనించుకోవడము. ఇవన్నీ చాలా చిన్నవి. బట్ ఇవి గనక మనం చేసినట్టయితే చాలా మట్టికి ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. 60-70% ఆఫ్ ద ఓరల్ ఇల్‌నెసెస్ మనకి దీనివల్ల కాజ్ అయితాయన్నమాట. ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎముక అరుగుదల ఎక్కువుంటుంది. అండ్ ఏదైనా ఇంజ్యూరీస్ గానీ, ఏదైనా అయినా గూడా హీలింగ్ చాలా స్లోగా ఉంటుంది. సో, మౌత్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా గూడా మనకి టీత్ పైన ఎఫెక్ట్ బాడీ పైన గూడా పడుతుందనమాట. సో, సరిగ్గా తినలేకపోవడము, డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఎముక అరిగిపోవడం వల్ల పళ్ళు ఒకటి ఒకటి లూజ్ అయ్యి వచ్చేయడము. సో, సో, ఇదంతా ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో, అందుకని ఓరల్ హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే మేడం. చాలామంది ఏమనుకుంటారంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఓకే. ఎక్కడో పనిలో ఫుడ్ ఉండిపోయింది. ఓకే అని హ్మ్. చెప్పేసి ఓన్‌గా వాటిని పిన్ పెట్టి తీయడమో, లేకపోతే టూత్ పిక్స్ ద్వారా అవును. తీయడమో చేస్తారు. ఆ టైంకి అది రిలీఫ్ ఇస్తుంది. సో, దాంతో వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. కానీ దాని తాలూకా ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? అవునండి. డెఫినిట్‌గా ఉంటుంది. ఎందుకంటే, మనకి ఈ మోడర్న్ డేస్‌లో మారుతున్న డైట్ ప్రకారము మెయింటెనెన్స్‌కి ఎన్నో ఎక్విప్‌మెంట్స్ ఒచ్చాయి. అంటే టెక్నాలజీ పరంగా గూడా చూసుకున్నట్టయితే వి హావ్ మోర్ అడ్వాన్స్డ్ లైక్ ఎలక్ట్రికల్ టూత్ బ్రషెస్ అనండి, వాటర్ ఫ్లాస్ అనండి. సో, ఇవన్నీ ఒచ్చాయి. కాకపోతే మనకి ఒక అవగాహన అనేది రావాలనమాట. సో, జనరల్‌గా చాలామంది ఏం చేస్తారంటే, ఎక్కడన్నా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కున్నప్పుడు ఆ టూత్ పిక్ పెట్టి దాన్ని ఫోర్స్‌గా తీయడానికి ట్రై జేస్తారు. లేదంటే సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల అక్కడ గమ్ టిష్యూ అనేది చాలా డెలికేట్‌గా ఉంటుంది. అండ్ 2 పళ్ళ మధ్య ఎముక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది చాలా థిన్‌గా ఉంటది. సో, మనం సేఫ్టీ పిన్స్ పెట్టి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ అనేది మరింత పెరుగుతుందనమాట.
సో, అండ్ అక్కడ దానివల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ గూడా వస్తాయి. సో, ఇలాంటివి చేయకుండా గనక దీనికి మంచి సొల్యూషన్ కావాలి, ఆల్టర్‌నేటివ్ కావాలంటే మీరు డెంటల్ ఫ్లాస్ యూజ్ చేయడము, వాటర్ ఫ్లాస్ అనేది ఒకటుంటుంది. అది యూజ్ చేయడము. సో, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన మౌత్ అనేది చక్కగా మనం కేర్ తీసుకోవచ్చనమాట అట్లా. అంటే ఏంటి మేడం ఈ డెంటల్ ఫ్లాస్, వాటర్ ఫ్లాస్ ఇప్పుడు అంటే? డెంటల్ ఫ్లాస్ అంటే మనకి మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుందండి. అది టీత్ మధ్యలో పెట్టి క్లీన్ జేసుకోవడం. సో, ఫ్రంట్ టీత్‌కయితే మనం ఈజీగా చేసేసుకుంటాము. బ్యాక్ టీత్‌కి చేసుకోవాలి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఫ్లాస్ అనేదొస్తుంది. మనకి అమెజాన్‌లో హోమ్ డెలివరీ యాప్స్‌లో మనకి దొరుకుతుంది. సో, ఈ వాటర్ ఫ్లాస్ ఏం చేస్తుందంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రెషరైజ్డ్ వాటర్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక పైప్‌తో ప్లాంట్స్‌ని ఎలా వాటర్ చేస్తామో అంటే అలా ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతదంటే వాటర్ అనేది ఎంత నారో గ్యాప్ ఉన్నా గూడా వెళ్ళిపోయి చక్కగా క్లీన్ చేసేస్తుంది. అదే మీరు టూత్ పిక్ పెట్టి అక్కడ చేశారనుకోండి ఎంప్టీ స్పేస్ క్రియేట్ అవుతుంది. బట్ వాటర్ ఏంటంటే ఎక్కడికైనా ఫ్లో అవ్వగలుగుతుంది కాబట్టి ప్రతి ప్లేస్ అంటే మీరు టూత్ బ్రష్ రీచ్ అవ్వని ప్లేసెస్ కూడా వాటర్ ఫ్లాస్‌తో చక్కగా క్లీన్ అవుతుందనమాట. ఓకే. సో, ఇట్స్ నౌ-ఎ-డేస్ వెరీ హెల్ప్‌ఫుల్ అండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఫిల్లింగ్స్ కానియండి, క్యాప్స్ వేసుకోవడం గానియండి, లేదా డెంటల్ ఇంప్లాంట్స్ కానియండి, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళుంటారు. కానీ చక్కగా అందరికీ ఉపయోగపడేదే ఈ వాటర్ ఫ్లాస్. ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మనకి మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెంటిస్ట్రీ చాలా ఎక్స్‌పెన్సివ్ అని అనుకుంటారందరూ. మరి దాన్ని మెయింటైన్ చేసుకున్నట్టయితే గనక డాక్టర్ పని ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు ఓరల్ హెల్త్ కేర్ మెయింటైన్ చేసుకోవడం గూడా అంతే ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్ ట్రీట్మెంట్ దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. సో, డాక్టర్స్ చెప్పే సలహాలు పాటిస్తూ చక్కగా క్లీన్‌గా పెట్టుకున్నట్టయితే గనక చాలా మటికి ఇన్ఫెక్షన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే అట్లా. ఇవి ఆల్రెడీ టీత్‌కి సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళే కాకుండా, లేని వాళ్ళు కూడా ఇలాంటివి వాడితే వాటి బారి నుండి తప్పించుకునే అవకాశం తప్పించుకోవచ్చు. కూడా యెస్. ఉంటుంది. అవునండి. ఓకే అవును. మేడం. సో జనరల్‌గా క్యావిటీస్ అంటారు మేడం. అసలేంటి క్యావిటీస్ అంటే? క్యావిటీస్ గానీ, దంతక్షయం గానీ, మనం పూచిపళ్ళు, పిప్పిపళ్ళు అంటూ ఉంటాము. ఏంటంటే జనరల్‌గా ప్రతి ఒక్కరికి గూడా మార్నింగ్ చక్కగా బ్రష్ చేసుకుంటారు. బట్ నైట్ వచ్చేసరికి చాలామంది తక్కువ బ్రష్ చేయడం జరుగుతుంది. సో, నైట్ టైమ్ మనం తీసుకునే ఫుడ్ పార్టికల్స్ పళ్ళ మధ్యలో అలా ఉండిపోయినప్పుడు ఎక్కడో ఓ చోట ఓవర్ నైట్ మన మౌత్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఎన్నో బ్యాక్టీరియాస్ ఉంటాయి అందులో. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ అలా ఇరుక్కుపోవడం వల్ల అది టీత్ పైన కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. అది మన టీత్ ఏమవుతుందంటే డీమినరలైజ్ అయిపోయి అక్కడ క్యావిటీస్ కిందకి మారుతుందనమాట. సో, ఎప్పుడైతే అది మనము ఒక్క ప్లేస్‌లో చిన్నగా ఎక్కడో ఫుడ్ పార్టికల్స్ స్టక్ అయితున్నాం మనం చూసినట్టయితే మనం డెంటిస్ట్ దగ్గరికెళ్తే చిన్న ఫిల్లింగ్‌తో అయిపోతుంది. ఫిల్లింగ్ అంటే మెడికేటెడ్ సిమెంట్‌ని మనము ఎక్కడైతే క్యావిటీ వచ్చిందో అంతవరకు తీసేసి దాని పైన ఫిల్ చేస్తామనమాట. సో, దీన్ని రెస్టోరేషన్ అంటాం మేము. ఫిల్లింగ్ అని గూడా కామన్‌గా అందరికీ అర్థమవుతుంది. సో, అలా చేసుకోవచ్చు. అలా చేసుకోకుండా మనం వదిలేస్తే ఏమవుతుందంటే పెయిన్ వచ్చేస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే పన్ను నొప్పొచ్చాక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారనమాట. హ్మ్. అంటే అప్పుడు ఫిల్ చేసుకోవచ్చేమో అనుకుని. బట్ మీకు పెయినొచ్చింది అంటే అది చాలా డీప్‌గా వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. సో, అప్పుడు మన టీత్‌కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తారనమాట. సో, ఎప్పుడైతే క్యావిటీ చిన్నగా మీకెవరికన్నా బ్లాక్ స్పాట్స్ కానియండి, బ్రౌన్ స్పాట్స్ కానియండి, టీత్ పైన కనిపించినప్పుడు లేదా అక్కడ మన చేతికి రేఖలెలా ఉంటాయో గ్రూవ్స్ ఉంటాయన్నమాట. ప్రతి పన్నుకి గూడా గ్రూవ్స్ ఉంటాయి. సో, అక్కడెక్కడన్నా ఫుడ్ స్టక్ అయినప్పుడో సో, అలా ప్రాబ్లమ్ నోటీస్ చేస్తే మనం డెంటిస్ట్ దగ్గరికెళ్ళి ఫిల్లింగ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఇనీషియల్ స్టేజ్‌లో మనకు తెలుస్తుంది. చాలా మందికి ఫుడ్ ఇరుక్కున్నా నోటీస్ చెయ్యరు. సో, అది లేట్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టీత్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. సో, ప్రతి పంటికి రక్త ప్రసరణ అనేది ఉంటుంది. ఎవ్రీ టీత్ హాస్ ఎ బ్లడ్ సప్లై కదా! సో, మన ఫుడ్ పార్టికల్స్ అన్నీ అక్కడ ఇరుక్కొని ఆ క్యావిటీ అనేది పెద్దగా, పెద్దగా అయ్యి అది మన బ్లడ్ సప్లైని ఎఫెక్ట్ చేస్తుంది. సో, అప్పుడేమవుతుంది ఇంకా పన్ను సివియర్‌గా పెయిన్ అవ్వడము,
చల్లగా వేడిగా తాగినప్పుడు జువ్వుమని అనడము. సో, అట్లా స్టార్ట్ అయినప్పుడు లేదా కంటిన్యూయస్ పెయిన్, పర్సిస్టెంట్ పెయిన్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూయస్‌గా పెయిన్ ఉండడం. ఇలా వచ్చినప్పుడు మనం డెంటిస్ట్‌కెళ్తాము. రెగ్యులర్‌గా మనం ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి జనరల్ రొటీన్ చెక్ చేసుకున్నట్టయితే గనక మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవనమాట. అట్లా. మీరు చెప్పినట్టు మేడం మోస్ట్‌లీ చాలా వరకు కూడా అవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌గా కన్సిడర్ చేస్తాం మనం. యెస్. తీసుకుంటాం. యెస్. ఇదేం పెద్ద సమస్య కాదులే. ఓకే. పంటలో ఎక్కడో ఆహారం ఇరుక్కుంది. దాన్ని టూత్ స్టిక్ పెట్టో ఏదో ఒకటి చేస్తాం. అవును. చేసిన తర్వాత కూడా అక్కడ మనకి చాలా మందికి ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. హ్మ్. కానీ అవి నొప్పి పెట్టట్లేదు కదా! నొప్పి రావట్లేదు. సో, ఓకే. మనం అది నొప్పొచ్చి మనకేదైనా ఇబ్బంది చేస్తే అప్పుడు మనం డెంటల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అవును. అంతవరకు నో నీడ్ అని చెప్పేసి ఉంటారు. ఆ! కానీ అలా వెళ్ళడం అనేది లాస్ట్ స్టేజ్ అంటారు. సో, దానికన్నా ముందే మనం జాగ్రత్త పడి అవును. వెళ్ళాలంటారు. అవును. సో, ఇప్పుడు ఒక పన్నుకి క్యావిటీ వచ్చింది. సో, దాని ద్వారా పక్క వాటికి కూడా వస్తుందా? మనం అలా నిర్లక్ష్యం చేసి వదిలేస్తామా? ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుందండి. సో, ఒక పంటి నుంచి ఇంకొక పన్నుకి ఖచ్చితంగా క్యావిటీస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో, జనరల్‌గా చాలా మందికి ఏమవుతదంటే 2 పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కొని అక్కడ ఉన్నప్పుడు కనిపించదు గూడా. సో, జనరల్‌గా ఎక్కువ నోటీస్ చేయలేరు. సో, అట్లాంటప్పుడు మీకేదైనా ఉన్నప్పుడు మీ డెంటిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళు మీకు చక్కగా అంతా ఎగ్జామిన్ చేసి చెప్తారనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది. సో, దీని వల్ల గూడా క్యావిటీస్ వల్ల గూడా మనకి గమ్ ఇన్ఫెక్షన్స్ అంటే అక్కడ ఏవైతే ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోతున్నాయో అవి చిగురు లోపలికెళ్ళి చిగురు వాపు రావడము, ఇన్‌ఫ్లేమ్ అవ్వడము, సో, చిగుల్లోంచి బ్లడ్ రావడము. సో, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు మీరన్నారు మేడం, ఇలా క్యావిటీస్ గట్టా వస్తూ ఉంటాయని. ఇవి కేవలం మనం బ్రష్ సరిగ్గా చెయ్యకపోవడం వల్లే వస్తాయా? లేకపోతే మనం తీసుకునే ఆహార పదార్థాల మీద కూడా ఆధారపడి ఉంటుందా? ఆహ్, అంటే జనరల్‌గా అంటారు, నోట్లో ఎసిటిక్ నేచర్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్యావిటీస్ ఫాస్ట్‌గా వస్తాయి అనని. అంటే ఇప్పుడు ఆ ఎసిటిక్ నేచరు మన సలైవాలో ఎక్కువుంటే అలా వస్తుందంటారు. ఆ ఎసిటిక్ నేచర్ మన సలైవాకి ఎందుకొస్తుంది స్పెసిఫిక్‌గా ఎసిటిక్ నేచర్ అనేది? బేసికలీ ఏంటంటే అండి, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పారు గదా! సో, అది ఎందుకు అంటే చాలామంది షుగర్ ఇంటేక్ కూడా అలవాటు ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక 3, 4 టైమ్స్ టీ తాగడము, లేదా కాఫీ హ్మ్. తాగడము. సో, అలా గూడా ఉంటుంది. అండ్ తాగిన తర్వాత అది అట్లా వదిలేస్తాం గదా! సో, ఆ షుగర్ పార్టికల్స్ అన్నీ టీత్‌కి స్టిక్ అయిపోయి ఉంటాయి. సో, దానివల్ల టీత్ ఎఫెక్ట్ అవుతూ ఉంటది. సో, డైట్ ఆల్సో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ. అంటే పీహెచ్ అనేది ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది. జనరల్‌గా చాలామంది అసలు వాటర్ ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంటది. సో, హ్మ్. వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైనా గూడా పీహెచ్ అక్కడ చేంజ్ అవుతుంది అంటే గనక అక్కడ ఏదైనా ఇన్ఫెక్టెడ్ పార్టికల్స్ ఉన్నప్పుడు గూడా ఏదైనా లీజన్ లాగా గూడా ఫార్మ్ అవ్వచ్చు. సో, చాలా రీజన్స్ ఉంటాయండి. బట్ బేసిక్ ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక 50-60% ఆఫ్ ద పీపుల్ బేసిక్ రీజన్ ఏంటి అంటే గనక అవేర్‌నెస్ అంటే తెలియకపోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్‌గా రైట్ హ్యాండర్స్ ఎక్కువ లెఫ్ట్‌లో బ్రష్ చేసేసుకుంటారు. లేదంటే ఫాస్ట్‌గా ఎక్కువ ప్రెషర్ పెట్టడం పంటి పైన. అన్ని టీత్ కవర్ సరిగ్గా చేయకపోవడం, టీత్ లోపల క్లీన్ చేయకపోవడం. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా చిన్నవి యాక్చువల్లీ. బట్ ఇవి మనకెక్కడ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఇయన్నీ ఏం చెప్పరు. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ గో టు సమ్ డాక్టర్ ఆర్ సంబడీ హూ నోస్ అబౌట్ ఇట్. అక్కడికెళ్ళి మనం తెలుసుకుంటే తప్ప మనకివన్నీ తెలియదు. సో, ఓరల్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఫ్లాట్‌గా రబ్ చేస్తూ ఉంటారు. జనరల్‌గా మనకి టీత్ ఇలా కాన్కేవ్‌గా ఉంటుంది గదా! ఫ్లాట్‌గా రబ్ చేసినప్పుడు ఏమవుతదంటే పైనున్న ఎనామిల్ అరిగిపోతుంది. సో, ఓకే. అలా దానివల్ల గూడా సెన్సిటివిటీ ఇష్యూస్ ఒస్తాయన్నమాట. సో, జనరల్‌గా మనం అప్ డౌన్ మోషన్ ఓకే. చేయాలి. సో, జనరల్‌గా మనం డస్టింగ్ గాని ఎలా చేస్తాము, అప్పుడేమవుతుందంటే ఇన్ బిట్వీన్ టీత్ 2 టీత్ మధ్యలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతాయన్నమాట. సో, రైట్ బ్రషింగ్ టెక్నిక్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ బ్రషింగ్ ట్వైస్ ఈస్ ఇంపార్టెంట్. అంటే బ్రష్ చేసే విధానం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉంటుంది. అండ్ ఎక్కువ సేపు పళ్ళు తెల్లగా అయిపోవాలని చెప్పి చాలామంది ఎక్కువ సేపు బ్రష్ చేస్తారండి.
సో 2 to 3 మినిట్స్ మేక్ ష్యూర్ దట్ అన్ని టీత్ కవర్ అయ్యేలాగా చక్కగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పేస్ట్ కూడా ఎక్కువ పెట్టేసుకుంటారండి చాలామంది. యూజువల్లీ ఏంటంటే ఎవ్రీ టూత్‌పేస్ట్‌లో కూడా మనకి డెంట్రిఫైసెస్ కానియండి, ఫోమింగ్ ఏజెంట్స్ కానీ ఉంటాయి. సో మనం చాలా సేపు ఎక్కువ పేస్ట్ యూజ్ చేయడం వల్ల కూడా మన టీత్ యొక్క ఎనామిల్ పై భాగం ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడం వల్ల కూడా మన కణాలు గాలికి తగలడం వల్ల వాటికి సెన్సిటివిటీ అవ్వడము ఇలా జరుగుతుందనమాట. సో మనం ఎలాంటి బ్రష్ వాడుతున్నాము, మనం ఎన్ని టైమ్స్ బ్రష్ చేస్తున్నాము, సో మనం డాక్టర్ దగ్గరికి చెకప్‌కి ఎప్పుడు ఎవ్రీ 6 మంత్స్ వెళ్తున్నామా లేదా, సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే గనక వీ కెన్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ ఓరల్ హెల్త్. మీరన్నట్టు ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ, మనం బయటకి సౌందర్యం అని దేన్నైతే చెప్పుకుంటామో, అది మన పళ్ళ వరస మీద చాలా ఆధారపడి ఉంది. మనం ఒక స్మైల్ చేసినా, ఏం చేసినా సరే, దాని మీద డిపెండ్ అయ్యి చాలా అందాన్ననేది మనం చూస్తూ ఉంటాం దానికి. అవునండి. కాబట్టి వాటిని చాలా చక్కగా చూసుకోవడం అనేది కూడా మన బాధ్యతే. అవును. జనరల్‌గా నవ్వితే ఎవరైనా చాలా చక్కగా ఉందండి మీ స్మైల్ అనేసి అంటారు. సో మరి మన స్మైల్‌ని మనం కాపాడుకోవాలి. అది. అంటే టూత్ పేస్ట్‌లు కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకొని మనం బ్రషింగ్ పల్లి చేయాలంటారు. సైజ్ ఉంటుంది గదండీ! పల్లి హ్మ్. అంత టూత్ పేస్ట్ మనము యూజ్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ చేయాలండి. అంటే నేను కూడా యాడ్స్‌లో చూసి ఇంతింత పెట్టుకుంటేనే ఓహో! ఆ ఫ్రెష్‌నెస్, ఆ జెల్ ఫీల్ వస్తదేమోనని చెప్పి బ్రష్ తీయగానే ఇలా రావాలన్నమాట పేస్ట్ ఆ బ్రష్ షేప్‌లో ఇంత ఎత్తున. అప్పుడు పేస్ట్ అయిపోతుంది గానీ మన టీత్ మనం జాగ్రత్త సో, తీసుకోవాలి. ఆ పేస్ట్ ఏదైనా ఏదైతే ఉందో అందులో ఉన్న కెమికల్స్ కూడా మన టీత్ మీద ఏదైనా ఎఫెక్ట్ గూడా చూపిస్తాయి. ఎక్కువ హ్మ్. ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ యూజ్ చేసినా గూడా. అట్ ద సేమ్ టైమ్ వి హావ్ టు యూజ్ ఇన్ ఎ ప్రాపర్ క్వాంటిటీ. ఓకే మేడం. ఒకవేళ ఆల్రెడీ క్యావిటీస్ వచ్చాయనుకోండి మేడం. వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు మీరు? జనరల్‌గా ఫస్ట్ ఒక ఎక్స్‌రే తీసుకుంటామండి. అంటే క్యావిటీ ఎలా ఉంది? ఓకే. ఇనీషియల్ స్టేజ్‌లో ఉందా? లేదంటే కొంచెం డీప్‌గా ఉందా? పేషెంట్ అంటే జనరల్‌గా ఎవరికైనా పెయిన్ వచ్చిన దాన్ని బట్టి గూడా మనకు తెలుస్తుంది. క్యావిటీ ఒకవేళ చాలా డీప్‌గా వెళ్తే పెయిన్. బట్ అండర్‌లయింగ్ అంటే చాలా మందికి ఎప్పుడో చిన్నప్పుడో, ఎప్పుడో దెబ్బ తగిలి ఉంటది. బట్ వాళ్ళకి స్లైట్ కలర్ చేంజ్ అవుతది. కానీ అక్కడ పెయిన్ ఏమి ఉండదు. సో, అలా దెబ్బ తగలడం వల్ల గూడా లోపల ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవుతుందనమాట. సో, ఎవరైనా బేసిక్ క్యావిటీ అంటే దాన్ని మనం రూల్ ఔట్ చేసుకుంటాం ఎక్స్‌రే ద్వారా. ఒక చిన్న ఎక్స్‌రే ద్వారా ఆ క్యావిటీ ఎంత డెప్త్‌కుంది అనేది చూసుకొని, ఆ టీత్‌కి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తామనమాట. సో, జనరల్‌గా క్యావిటీ చాలా డీప్‌గా ఉండి, లోపల అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇంక అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు మన టీత్‌ని. సో, ఇట్స్ లైక్ ట్రీటెడ్ టీత్ అనమాట. ఆర్‌సీ ట్రీటెడ్ టీత్. సో, దానివల్ల ఏమవుతుందంటే మనం పన్నుని కోల్పోకుండా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే 15, 20 ఇయర్స్ బ్యాక్ పన్ను నొప్పొస్తే పీకించుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు హ్మ్. అలా అవసరం లేదు. ప్రతి టీత్‌ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు చెప్పారు ఫిల్లింగ్ అని చెప్పేసి. అదేదైతే ఉందో దాన్ని చేసుకోవడం వల్ల పక్కనున్న పళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ రాదంటారా? అవునండి. పక్కన టీత్‌కి స్ప్రెడ్ అవ్వకుండా, మళ్ళీ ఆ టీత్‌లోనే ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా, సో, అక్కడే ఆ టీత్‌లో ఇప్పుడు ఏదన్నా టీత్‌లో క్యావిటీ వచ్చిందనుకోండి, మనం ఫిల్ చేశామనుకోండి, మళ్ళీ అది ఫర్దర్‌గా ఆ టీత్‌ని ఇంకా పాడు చేయదొకటి. అండ్ ప్లస్ అడ్జసెంట్ టీత్ పాడవ్వవు. ఓకే. ఇలా మనం వదిలేస్తే ఏమవుతుందంటే ఇంటర్ కనెక్టెడ్ ప్రతి టీత్‌కి పక్క పక్కన ఉంటాయి కాబట్టి అండ్ మన సలైవాలో అదే బాక్టీరియా ఉంటుంది కాబట్టి ప్రతి టీత్‌కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం ఒకసారి పన్ననేది ఫిల్ చేసుకుంటాం. అది చేసుకున్న తర్వాత ఇంకా లైఫ్ టైమ్ ఉండిపోతుందా? లేకపోతే దాన్ని మళ్ళీ ఇన్ని డేస్‌కి చేసుకోవాలని అని చెప్పి ఏమైనా ఉంటుందా? దాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనేసుంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ హెవీ హార్డ్ ఆబ్జెక్ట్స్ తింటూ ఉంటారు. సో, ఆ క్యావిటీ ఎక్కడ ఉంది? మన పన్నుకి ఎడ్జ్ పైన ఉందా? పంటికి మధ్యలో ఉందా? సో, గట్టి వస్తువులు ఏదైనా కొరికినప్పుడు జనరల్‌గా యాక్చువల్లీ ఇవాళ రేపు చెప్పాలంటే టీతే బ్రేక్ అవుతున్నాయి. సో, హ్మ్. ఫిల్లింగ్ అనేది చేసిన తర్వాత అంటే ఒక్కసారి ఏదైనా పన్నుకి క్యావిటీ వచ్చింది అంటే గనక దాని స్ట్రెంత్ అనేది తగ్గుతుందనమాట.
సో, అలాంటప్పుడు మనం మరీ గట్టి వస్తువులు అక్కడి నుంచి తినకపోవడము. సో, కొంచెం కేర్ అనేది తీసుకోవాలి. ఫిల్లింగ్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫిల్లింగ్ విల్ స్టే అండి. ఇంతకుముందు మెటల్ ఫిల్లింగ్స్ వచ్చేవి. సిల్వర్ కలర్ ఫిల్లింగ్స్ వచ్చేవి. సిల్వర్ కలర్‌లో అవి ఉండేవి. చాలా ఇయర్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మనకు ఆ వర్రీ అక్కర్లేదు. అంటే ఫిల్లింగ్ చేసుకుంటే కనిపిస్తుందేమో అన్న వర్రీ అక్కర్లేదు. ఎందుకంటే టూత్ కలర్డ్ ఫిల్లింగ్స్ వచ్చాయన్నమాట. సో, మనకి టూత్ కలర్డ్ ఫిల్లింగ్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఫిల్ చేసామనేది గూడా అక్కడ తెలియదు. సో, చాలా ఓకే. మంచి ప్రొడక్ట్స్ అంటే మంచి రెస్టరేటివ్ మెటీరియల్స్ ఉండడం వల్ల మోర్ అడ్వాన్స్డ్‌గానే మన టీత్ గూడా ఎక్కడైనా క్యావిటీ వచ్చినా గూడా అది ఫిల్ చేసుకుంటే న్యాచురల్ అపియరెన్స్ అన్నమాట. సో, అలా ఉంటుందన్నమాట. అండ్ స్ట్రెంత్ గూడా దానికి గట్టిగా ఉండడము ఎక్కువ. సో, అండ్ మనం గూడా చక్కగా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, తీసుకున్న తర్వాత దాన్ని అంతే బాధ్యతగా కాపాడుకోవడం కూడా ఆహా! ముఖ్యమే. అది. అవునండి. ఓకే మేడం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెడిసిన్స్ కూడా మనం ఏమైనా వాడాల్సి ఉంటుందా? లేకపోతే కేవలం పన్ను తాలూకా ఫిల్లింగ్‌తోనే ఆగిపోతుందా? లేదండి. ఫిల్లింగ్ అంటే మనం సూపర్ఫిషియల్‌గా ఎప్పుడైతే క్యావిటీ ఆహ్, పన్ను లోపల దాకా కాకుండా పై భాగంలో ఉన్నప్పుడు మనం ఫిల్లింగ్ చేస్తాం. అక్కడ మనకేం పెయిన్ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే క్యావిటీ లోపలికెళ్ళి పన్ను వాపొస్తుంది కొంతమందికి. చిగురు ఇట్లా వాపు రావడం. అంటే అక్కడేంటి ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. సో, రూట్ కెనాల్ చేసినప్పుడు మీకు మీ డాక్టర్ సరైన మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఒక 2, 3 డేస్ అది మెడికేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఒక 2, 3 డేస్ చేస్తే చాలు మేడం. అది డాక్టర్ అంతేనా? జెప్తారు. ఆ! అదే డాక్టర్ మీద బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ డాక్టర్ హ్మ్. చెప్తారు. ఎన్ని డేస్ వాడాలి? ఎలా వాడాలి? డాక్టర్ మీద డిపెండ్ అయ్యి మనం అదనేది వాడాలి. ఎలా యాహ్! వాడాలి? ఎన్ని డేస్ వాడాలి? హ్మ్. ఎక్కువ రోజులైతే వాడవలసిన అవసరం అయితే అవసరం ఉండదు. లేదు. తర్వాతేంటంటే మనం వాటి కోసం అని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎలా యూజ్ చేయాలి? ఏం చేయాలి? హ్మ్. అంటే ఇప్పుడు మోస్ట్‌లీ మనం తినే ఫుడ్‌లో ఆల్‌మోస్ట్ కొంచెం గట్టిగా ఉన్నవే ఉంటాయి. ఇప్పుడు మీరన్నారు ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి హార్డొస్తది. ఈవెన్ మనం ఫ్రూట్స్ తీసుకున్నా ఇప్పుడు జామకాయ కావచ్చు, అవును. యాపిల్ కావచ్చు. యాపిల్ కొంచెం స్మూత్ ఉంటదేమో గానీ బట్ జామ ఖచ్చితంగా కొరకవలసిందే. గింజలు యాక్చువల్లీ చాలా మంది చూసినట్టయితే గనక జామ హ్మ్. గింజలు చాలా గట్టిగా అంటే హార్డ్‌గా ఉంటాయి. సో, అలాంటివి తిన్నప్పుడు కొంచెం కాషియస్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే మేడం. అంటే అవి లోపలికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. యాహ్! సో, అంటే మనం ఆన్ ద అండ్ టైమ్ ఎవ్రీ డే వాటర్ ఫ్లాస్, నైట్ టైమ్ బ్రషింగ్. సో, ఇంకా ఏంటంటే మౌత్ వాషెస్ కూడా ఉన్నాయండి మార్కెట్‌లో మనకు అవైలబుల్‌గా. సో, అదేమవుతుందంటే ఆ గార ఫార్మేషన్ అనేది తగ్గించడానికి ప్లస్ మనము ఇంకా అంటే మౌత్ ఫ్రెషనర్ లాగా సో, ఇలాంటివన్నీ హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి చాలా మటికి. సో, ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. నేను కొంతమందిలో చూసాను మేడం. కొంతమంది మార్నింగ్, నైట్ 2 టైమ్స్ కూడా బ్రష్ చేస్తారు. బట్ వాళ్ళ నోట్లో నుంచి ఒక రకమైన స్మెల్ ఒస్తూ ఉంటుంది. దానికి కారణం సో, ఏంటంటారు? జనరల్‌గా ఆహ్, మౌత్ నుంచి స్మెల్ రావడం ఏంటంటే, ఓన్లీ క్యావిటీసే గాదండి. చిగురు సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి. అండ్ ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఫ్రీక్వెంట్ కోల్డ్, సైనస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. సో, అలా మనము రూట్ కాజ్ ఏంటనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఫస్ట్ మనం డెంటిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు మన టీత్ వల్ల, లేదా మన హ్యాబిట్స్ వల్లనా, లేదా మనకి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ సపోజ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది మౌత్ ఇన్ఫెక్షన్. సో, అలాంటి వాటి వల్ల వస్తుందా? అసలు ఏంటి రూట్ కాజ్ అనేది మనం అసెస్ చేయగలిగితే, దాన్ని బట్టి మనము ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే మేడం. అంటే మీరు చూసేటప్పుడు ఖచ్చితంగా పేషెంట్‌ని మొత్తం అనాలిసిస్ చేస్తారు. యెస్. అసలది దేనివల్ల వచ్చింది యెస్. యెస్. అని చెప్పి దానికి రిలేటెడ్‌గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అవును. ఓకే మేడం. బావుంది మేడం. అయితే ఇప్పుడు ఫైనల్‌గా మా వ్యూయర్స్‌కి ఎలాంటి క్యావిటీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలంటారు? ఒకవేళ వస్తే వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి మేడం? చక్కగా హ్యాపీగా ఉండాలి. మనం మన స్మైల్‌ని కాపాడుకోవాలి. సో, మనకి ఆన్‌లైన్‌లో వాటర్ ఫ్లాస్ అనేది అవైలబుల్ ఉందండి. సో, డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు అండ్ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాటర్ ఫ్లాస్ యూజ్ చేయొచ్చు.
అండ్ ఎవ్రీ డే 2 టైమ్స్ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ టైమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అట్‌లీస్ట్ ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ డే ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ మనం మౌత్ వాష్ కానియండి, న్యాచురల్‌గా ఇంట్లో గూడా మనము వేసుకోవచ్చు. సోంపు గానియండి, ఇలాచీ ఇలాంటివి ఎక్కువ మనం వాడొచ్చు డే టు డే లైఫ్‌లో. అండ్ చక్కగా బ్రష్ చేసుకోవడం, ఇలా కేర్ తీసుకుంటే అండ్ ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేసినట్టయితే గనక ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండే వాటిని కొంచెం అవాయిడ్ చేస్తూ కొంచెం యాహ్! ఒకవేళ మనం వాటిని తీసుకున్న తర్వాత మనము వాటర్‌తో క్లీన్ జనరల్‌గా చేయొచ్చంటారా? జనరల్‌గా టీ గానియండి, కాఫీ గానియండి, ఇట్లా తాగిన తర్వాత కాసేపైనా మనము గార్గిల్ చేయడము, కలరింగ్ ఫుడ్స్ ఉన్నవి తీసుకోకపోవడము, అట్లాంటివి కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా తీసుకుంటే తీసుకున్న తర్వాత మనం మౌత్ వాష్ మౌత్ వాష్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే మేడం. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు మేడం. వీటన్నిటి తాలూకా కాస్ట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది అంటారు. అంటే జనరల్‌గా డెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళడానికి భయపడడానికి ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. ఓకే. సో, డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలామంది ఎక్స్‌పెన్సివ్ అనుకుంటారండి. అది ఎక్స్‌పెన్సివ్ ఎప్పుడవుతుంది అంటే లేటర్ స్టేజెస్‌లో మనం ఎళ్ళినప్పుడు. ఇనీషియల్‌గా మనం ఒక రెస్టరేషన్‌కి గానియండి, అంటే బేసిక్ క్లీనింగ్ గానియండి చేసుకున్నట్టయితే గనక మనం అంత దాకా వెళ్ళవలసిన అవసరం ఉండదు బేసిక్‌గా. సో, ఈ క్లీనింగ్, ఫిల్లింగ్ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో జరుగుతాయి. బట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన ఓరల్ హెల్త్‌ని నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా మెయింటైన్ చేసుకున్నట్టయితే మనం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో, ఓకే. నేను స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్ పట్ల ఒక అవగాహన రావాలి అని, ప్రతి ఒక్కరికి తెలియాలి ఇలా అని చెప్పేసి 2014, 15లోనే శ్రీ కేవి రమణాచారి గారి ఆధ్వర్యంలో మరియు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశామండి. మేము స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, ఎన్‌సీసీలో చాలా క్యాడెట్స్‌కి గానియండి ఎళ్లి ఫ్రీగా స్కాన్ చేయడము, అంటే చెకప్స్ చేయడము, వాళ్ళకి ఓరల్ హెల్త్ అవేర్‌నెస్ తెలపటము, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేదొస్తుంది. వాళ్ళ టీత్ ఎలా ఉన్నాయి, అసలెలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి తెలుస్తుంది. దాన్ని ఎలా మెయింటైన్ జేసుకోవాలి అనేది చెప్పటము. సో, ఇవన్నీ యాక్టివిటీస్ మేము స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. మరి ఇదొక్కటే కాకుండా డెంటిస్ట్రీ అంటే డెంటల్ ట్రీట్మెంట్స్ ఇందాక మీరు ఎక్స్‌పెన్సివ్ అన్నారు కదా! సో, ప్రతి ఒక్కరికి ఈవెన్ కామన్ మ్యాన్‌కి గూడా అందుబాటులో ఉండే విధంగా మన స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా సికింద్రాబాద్‌లో చక్కటి సర్వీసెస్ మనము అందించడం జరుగుతుంది విత్ మినిమల్ ప్రైసెస్. సో, గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అక్కడ అందించబడుతుంది. సో, ఎవరైనా వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఓకే మేడం. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే క్యావిటీస్ ఎందుకొస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతే కాకుండా దీని మీద అవగాహన కల్పిస్తూ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్తూ కూడా మీరు చేస్తుంది చాలా అద్భుతమైన పని మేడం. థాంక్ యూ అండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు. అంటే ఆ! ఏదో వెళ్ళకూడదు, హాస్పిటల్‌కి వెళ్ళకూడదని కాదు. తెలియదు. అంటే ఓకే. ఉండిపోయింది. దీనివల్ల ఏంటంత పెద్ద అవును. సమస్యలేమి రావు అని అనుకుంటారు. తీరా ఫైనల్ స్టేజ్‌కొచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది. అయ్యో! ఆ రోజు నెగ్లెక్ట్ అవును. చేయకుండా ఉండేదుంటే బావుండేదని. ముందే తెలిసుంటే ముందే బావుండేదని. తెలిసుంటే బావుండేది. ఆ అవేర్‌నెస్ ముందుగానే కల్పించడం అనేది ఒక మంచి పనే అది అసలు. అవునండి. ఎందుకంటే చాలా మంది పిల్లల్లో ఎక్కువొస్తున్నాయి ఇప్పుడైతే. హ్మ్. అవునండి. పిల్లల్లో వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు కొంచెం తక్కువుండేవేమో పిల్లల్లో. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 70% పిల్లల్లో ఖచ్చితంగా క్యావిటీస్ అనేది చూస్తూ ఉన్నాం. అవునండి. సో, పిల్లలకి కూడా డెంటల్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలకు కూడా పాల పళ్ళుంటాయి. అవి వెళ్ళి పర్మనెంట్ టీతొస్తాయి. సో, పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఈ పళ్ళెలాగో ఊడిపోతాయి గదా! హ్మ్. దీని తర్వాత పర్మనెంట్ టీతొస్తాయి గదా! అని అనుకుంటారు. కానీ పిల్లలు ఒక ఏజ్‌లో మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్‌లో ఉంటారు. సో, ఇందాక నేను చెప్పినట్టు ఒక టీత్‌లో ఉన్న క్యావిటీ ఇంకొక టీత్‌కి స్ప్రెడ్ అవుతుంది గదా! సో, చాలామంది పేరెంట్స్ ఏం జేస్తారంటే, అది పాల పన్నే గదా! ఎట్లాగో అది ఊడిపోతుంది వదిలేద్దాం అని అనుకుంటారు. కానీ ఆ టీత్ ఊడిపోయి వెళ్ళే ముందర వేరే అన్ని టీత్‌కి స్ప్రెడ్ జేసి వెళ్తుంది. సో, వీళ్ళు ఆ మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్‌లో వాళ్ళకి తెలీదనమాట. ఈ మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్‌లో ఏంటంటే,
పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు 2 ఉంటాయి. కాకపోతే ఏమవుతుంది, ఈ పాల పళ్ళు ఉన్న టైంలోనే మనం ట్రీట్మెంట్ చేస్తే అవి పర్మనెంట్ టీత్‌కి స్ప్రెడ్ అవ్వవు. ఈ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్‌లో ఒక్క పర్మనెంట్ టీత్‌కి స్ప్రెడ్ అయినా ఆ ఊడిపోయిన పాల పళ్ళు ఎలాగో వెళ్ళిపోతుంది. బట్ వచ్చే టీత్‌కి ఎఫెక్ట్ చేసి వెళ్తదనమాట. సో, అందుకనే పిల్లలకి ఎస్పెషల్‌గా నేను చెప్తానేంటంటే, ఖచ్చితంగా పిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్ అంటే క్యావిటీస్ ఉన్నట్టయితే గనక పేరెంట్స్ నోటీస్ చేసి ఫిల్ చేయించాలనమాట. చాలామంది అంటారండి, "మేమెప్పుడో ఫిల్ చేయించామండి. మళ్ళీ ఇప్పుడెలా వచ్చింది?" మళ్ళీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఫిల్లింగ్ చేశాము అని వదిలేయకుండా ఎవ్రీ 6 మంత్స్‌కి ఎట్లా ఉన్నది ఫిల్లింగ్? అది బానే ఉన్నదా? మళ్ళీ వేరే టీత్‌కేమన్నా ఎఫెక్ట్ అయిందా? సో, ఇలా మనం జస్ట్ రొటీన్ చెక్ ఇప్పుడు జనరల్‌గా మనం బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎలా మానిటర్ చేస్తామో అలా చెక్ అనేది ఇంపార్టెంట్. అలా. ఓకే మేడం. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. అంటే పిల్లల్లో కూడా ఎలా వస్తాయి, ఆ! ఏంటి అనేది పిల్లల్లో కూడా ముందుగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే వేరే వాళ్ళకి పర్మనెంట్‌గా వచ్చే దంతాలు ఏవైతే ఉంటాయో, హ్మ్. శాశ్వత దంతాల మీద దాని తాలూకా ప్రభావం అనేది చూపించకుండా కూడా మనం చేసుకోవచ్చు. అవునండి. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ అండి.